హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులు అయిపోయింది. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బిజీగా ఉన్నాను. అందుకనే ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఉన్నాయి కూడా ఎడిటింగ్ చేసి పెట్టడానికి అంత టైం లేదండి. అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎందుకు బిజీ అయ్యాను అంటే నేను చెప్పాను కదండి, ఉగాది వీడియోలో చెప్పాను. నేను ఒక మ్యారేజ్ అకేషన్కి బట్టలు మగ్గ వర్క్ చేయడానికి కుట్టడానికి నేను చెప్పాను అనమాట, కుడుతున్నాను అనమాట. దానివల్ల నాకు అస్సలు ఖాళీ అవ్వలేదండి. నేనే జాబ్ చేయాలి, నేనే మగ్గ వర్క్ చేయాలి, నేనే స్టిచ్చింగ్ చేయాలి, అన్నీ అనమాట. ఇంకా మామూలుగా కాదు, అన్నీ నేనే చేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయిందండి. అసలు ఒక 5 minutes కూడా ఖాళీ లేదు. రాత్రిపూట 1:30 వరకు వర్క్ చేసేదాన్ని. మళ్ళీ ఎర్లీ అవర్స్ 4:30కి లేచి 2 hours పడుకోవటం అంటే చాలా గ్రేట్ అనమాట. అంటే అంత పెద్ద వర్క్ చేసేసారంటే హెవీ వర్క్స్ అని నేను జాబ్ చేస్తాను. నాకు పీక్ టైంలో ఇచ్చారనమాట. ఏంటంటే ఒక 10 డేస్లో ఉంది పెళ్ళి, ఒక 10 days 15 daysలో ఉంది అంటే 11th మ్యారేజ్ అనమాట. 11th మ్యారేజ్ నాకు ఎప్పుడు ఇచ్చారు? 20th నాకు ఇచ్చారనమాట. అంటే ఇది ఒక 10 days, అదొక 10 days, 20 days నాకు టైం ఉంది. అంటే నాకు మెటీరియల్ ఎక్కడ దొరకలేదండి. దానికి కావాల్సిన మెటీరియల్, దానికి కూడా నేను చాలా వ్యయ ప్రయాసాలు పడ్డాను. మళ్ళీ నేను రాజమండ్రి వెళ్ళి 1 day అంతా అక్కడ స్పెండ్ చేసి టైం తెచ్చి మెటీరియల్ అంతా తెచ్చి అంత టైం నేను దాని మీద ఎఫర్ట్ చేయాల్సి వచ్చిందండి. అందుకనే ఒక్క వీడియో కూడా రాలేదు. ఇప్పుడు నేను ఈ రోజు నేను ఏ వర్క్లు చేశాను, నేను మగ్గ వర్క్స్ ఏం చేశాను, స్టిచ్చింగ్స్ ఏం చేశానో చూపిస్తాను. ఇంకా నేను ఉంగరాలు తీసే బిందెలు కూడా చేశానండి. ఆ బిందె ఒకటి చేశాను. తర్వాత ఇలా అడ్డు క్లాత్ ఉంటది కదండి, తెరకు పట్టుకుంటాం కదా, తెర కూడా చేసాము. అవన్నీ ఎలా చేశాను అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూద్దామండి. ఇదిగోండి, ఫస్ట్ ఉంగరాలు తీసే బిందె నేనే చేశానండి. నాకు హెల్ప్ గా సత్య చేసింది. సత్య కూడా ఉందన్నమాట. అంటే పెళ్లి కొడుకు వదిన గారు అనమాట. మేమందరం చాలా కలిసి ఉంటామండి. ఎప్పుడు అందరం చాలా క్లోజ్ గా ఉంటాము. వదిన వదిన అంటా ఉంటుంది తను. ఇదిగోండి, ఈ బింది చేసామన్నమాట. కనపడుతుందండి? ఇదిగోండి, డిజైన్ ఇలా చేసాము. దీని మీద అసలు యాక్చువల్గా ఇంకా పేర్లు రాద్దాం ఇక్కడ. అంటే నేనేం ప్లాన్ చేశానంటే అండి, దీనికి ఇప్పుడు తెర పట్టినప్పుడు వెడ్స్ రాస్తాం కదా, శుభలేఖల్లో కూడా అన్సో వెడ్స్ అన్సో రాస్తాం కదా. కానీ దీని అంటే ఇది ఉంగరం కోసం దెబ్బలాడుకుంటున్నారు కాబట్టి వర్సెస్ అని పెడదాం అనుకున్నాను. అబ్బాయి పేరు పవన్ అండి, అమ్మాయి పేరు సాయిశ్రీ. పవన్ వర్సెస్ సాయిశ్రీ అని రాద్దాం అనుకున్నాను స్టిక్కరింగ్ పెట్టి. రాస్తే మళ్ళీ అవుతుందా అవదా, ఆ స్టిక్కర్ రాకపోతే బింది పాడైపోతుంది కదా అన్నట్టు. ఇది మనకి అయిపోయింది అనుకోండి, చక్కగా ఏ మూలన్నా పెట్టుకుని ఫ్లవర్ వాస్ కూడా అలా పెట్టుకోవచ్చు. అమ్మవారి పూజలకి డెకరేషన్ లా కూడా చేసుకోవచ్చు అనే ఐడియాతో చేశానండి. ఇదిగోండి, ఇలా చేశాను అనమాట. ఇది మీకు నచ్చిందండి? ఎలా ఉందో ఒకసారి నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇది కానీ మీకు నచ్చితే కనుక ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఓకే అండి. ఇదిగోండి, మొత్తం ఇలా పెయింట్ చేశాను. ఇక్కడ కిందేమో రెడ్ కలర్ పెయింట్, పైన కూడా రెడ్ కలర్ పెయింట్ వేసి ఇదేమో గ్రీన్ వేసాము. ఈ 2 జాయింట్స్ ఉంటాయి కదండి, ఇదిగోండి కనపడుతుందండి. ఈ 2 జాయింట్స్ కి మధ్యలో గోల్డ్ కలర్ వేసామన్నమాట. ఇక్కడ ఇది టచ్అప్ ఇచ్చాము. ఇది లేస్ దొరికిందండి, ఇలాగా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, దీనికి ముత్యాలతో ఇలాగా హాఫ్ ముత్యాలు ఉంటాయి కదా అంటించుకునేవి, వాటితో నేను ఇలా డెకరేట్ చేశాను. ఇది ఎలా ఉందో ఒకసారి నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్ లో రాయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేసామంటే, తెర పట్టుకుంటాం కదండి, ఇదిగోండి. ఇది యాక్చువల్ గా మాకు జీవి మాల్లో బట్టలు కొన్నప్పుడు ఇచ్చారండి. మీకు కనపడుతుందో లేదో, జీవి మాల్లో బట్టలు కొన్నప్పుడు ఇస్తే ఇక్కడ ఏం చేశాడంటే వాడు దీని దగ్గర జీవి మాల్ అని రాశారనమాట. ఈ జీవి మాల్ అని రాస్తే మేమేం చేసాము, మరి అలాగా ఆడి పేరు ఎందుకులే అని చెప్పేసి, షాప్ పేరు మళ్ళీ ఎందుకని చెప్పేసి దీనికి ఇదిగోండి గ్రీన్ కలర్ ఇది కొన్నామండి. ఇది నా దగ్గర ఉంటాయి, నేను ఇలాంటివి చేస్తా ఉంటాను. ఈ షీట్ ఇటు వచ్చి మేము ఇది ఒకటే కొన్నాం అనమాట, బ్లూ కలర్ది. ఇదిగోండి, ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ మొత్తం జీవి మాల్ దగ్గర మొత్తం ఫ్రంట్ బ్యాక్ కుట్టేసాం అనమాట. కుట్టేసి ఇదిగోండి, శ్రీరస్తు శుభమస్తు కళ్యాణ్ మస్తు అని రాసాము. దీని కిందన ఏం చేసామంటే, వధువు వరుడు అని వాడు ఇచ్చాడు. ఇక్కడ ఇవ్వండి సాయిశ్రీ, ఇక్కడ పవన్ అన్ని ఇలా రాసాము. వరుడు ఆ పేరు దగ్గర అలా రాసాము. ఇది బాగా చూపించడానికి నాకు ఇక్కడ షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇదిగోండి, శ్రీనివాస కళ్యాణం తెర అనమాట. కనిపిస్తుందండి? ఇలా అనమాట, ఇలా ఇచ్చారనమాట. శ్రీనివాస కళ్యాణం తెర ఇచ్చారు. ఇదండి, ఇది ఒకటి తయారు చేసాం అనమాట.
నెక్స్ట్ ఇంకొకటి ఏం చేసామంటే, ఇందులో చాలా చీరలు అందరూ కొనుక్కుంటారు కదండి. ఆర్డినరీ శారీస్ కొన్ని కుట్టించుకున్నారు, మగ్గం వర్క్ శారీస్ కొన్ని కుట్టించుకున్నారు. ఇదిగోండి, ఇది ఆర్డినరీ శారీనే. దీని ఇది కాస్ట్ 1200 1500 ఉందండి. బట్ బాగుందండి, క్లాత్ అయితే ఇదిగోండి చాలా బాగుంది. లోపల కూడా ఇది ఏంటంటే ఏంటంటారంటే జూట్ వర్క్ లాగా వచ్చింది అనమాట. ఇదిగోండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా ఇచ్చారు. దీనికి నేను బ్లౌజ్ కుట్టాను. మోడల్ కుడతానంటే సచ్చా వద్దంది అనమాట. ఇలా పేరప్ చేసేసాను. ఇదిగోండి, ఇలాగే మామూలు ఆర్డినరీ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి, జస్ట్ కొంచెం డీప్ నెక్ పెట్టాను. డీప్ నెక్ పెట్టి ఆర్డినరీ బ్లౌజే కుట్టాను. దీనికి మాత్రం హ్యాండ్స్ చాలా పొడవు కావాలని అడిగింది. ఇదిగోండి, ఇలా కుట్టాను అనమాట. డీప్ నెక్ ఇది ఒక బ్లౌజు కుట్టాను. దీని తర్వాత ఇంకొకటి బ్లాక్ బ్లౌజ్ అడిగిందండి. ఇది సిల్వర్ దీని మీద కంటే శారీ మీదకి ఇదిగోండి, ఈ శారీ ఉంది కదా, ఈ శారీ మీదకి ఏదైనా కొత్తగా డిజైన్ చేయొద్దునా అని అడిగింది. సరే అయితే ఇది బాగుంది కదా, సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటది, దాని మీదకి ఎలా పేరప్ చేద్దామని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఇదిగోండి ఈ బ్లాక్ క్లాత్ నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాము. తీసుకొని దానికి ఇలాగా ఇది ఇది ఇచ్చానండి. మన చైనీస్ కలర్ ఇచ్చాను అనమాట. చైనీస్ కలర్ ఇచ్చి బ్యాక్ నెక్ ఫుల్ కాలర్ ఇచ్చాను. ఫుల్ కాలర్ ఇచ్చి ఇదిగోండి నెక్ ఇలా పెట్టాను అనమాట. ఇదండి, ఓకే. దీనికి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను. ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. నెట్టే ప్రిన్సెస్ కట్ కుట్టాను అనమాట. కింద ఏముండదు, షేప్ అది ఏముండదు. బట్ ఇదైతే తనకి చాలా కరెక్ట్ గా బాడీకి ఫిట్ అయిపోయిందండి. తను చాలా ఇదైంది. చాలా బాగుంది వదిన, చాలా బాగుంది వదిన అని అనింది. ఇది ఒకటి చేశాను ఈ బ్లౌజ్. ఇంకొక బ్లౌజ్ ఈ రోజు పెళ్లి కొడుకుని చేశారండి. ఆ బ్లౌజ్ సిల్వర్, తను పట్టుకెళ్ళిపోయింది. అది షూట్ లో తీయడానికి అవ్వలేదు అనమాట. దీని మీదకి ఇది ఇలా పేరప్ చేసాం అనమాట. ఇది ఫస్ట్ నైట్ రోజు కట్టుకుంటానని చెప్పింది, అందుకని ఇది ఇలాగా పేరప్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది వాళ్ళ అత్తగారిది పాత పట్టు చీర అంటండి. ఇదిగోండి, కలర్ చూసారండి, ఇలా ఉందన్నమాట. ఇదిగోండి, ఈ కలర్ వచ్చింది. ఇది మిరపపండు రంగు బాగుందండి, టమాటా రెడ్ అలా వచ్చింది అనమాట. దీని మీదకి బ్లూ కలర్ ఇలా అంచు వచ్చింది. ఇది ఓల్డ్దేనండి, పాత చీరే. దీని మీద బ్లౌజ్ సెట్ అవ్వలేదు, ఏదో ఒకటి చెయ్యాలనేసి అడిగారు. అడిగితే సరే ఏదో ఒకటి చేద్దాంలేనని చెప్పి మన క్రియేటివిటీ అంతా ఉపయోగించేసి దీని మీద ఇదిగోండి, దీనికి ఈ కలర్ మ్యాచింగ్ తీసుకున్నాను. ఇదిగోండి, తీసుకొని దీనికి పట్టు క్లాత్ తీసుకున్నాను. పట్టు క్లాత్ తీసుకొని ఇదిగోండి ఇలా మగ్గం వర్క్ చేశాను అనమాట. కనిపిస్తుందండి, చిన్న లేస్ పెట్టే ఇలాగా జస్ట్ ఒక చిప్ ఇలా కుట్టాను అనమాట. కుట్టి దీనికి చిన్న నాట్ వర్క్ వేసి దీని మధ్యలో ఇలాగ కొందని పెట్టి దీని చుట్టూరా పూసలతో వర్క్ చేశాను అనమాట. ఇదిగోండి, సింపుల్ గా చేయమన్నారు అనమాట. అంటే పెద్ద ఆవిడ కదా, ఆవిడ సింపుల్ గానే చేయించుకున్నారు. హ్యాండ్స్ మరీ సింపుల్ గా ఉంటే బాగుండు అని చెప్పేసి ఇదిగోండి హ్యాండ్స్ ఇలా చేశాను. ఇదిగోండి, ఇదిగో ఇలా ఉంటది అనమాట. హ్యాండ్స్ ఇలా చేశాను. దగ్గర చూడండి, బాగుందా? ఇలా వస్తుంది. ఫ్రంట్ నెక్ ఇది, ఓకే చేసి దీన్ని కుట్టేసానండి. యాక్చువల్గా ఇది ఏంటంటే స్టిచ్చింగ్ కట్ చేసేసి లైనింగ్ అతికేసిన తర్వాత అన్నారనమాట. ముందైతే ప్లెయిన్ అనుకున్నారు. అన్నారు అమ్మ ఏదైనా చిన్న వర్క్ ఉంటే బాగుంటది కదా అని అన్నారు. అందుకని ఇది కుట్టిన తర్వాత నేను వర్క్ చేశాను. ఇదిగోండి, అందుకని ఇవన్నీ ఇలా పైకి కనిపిస్తాయి. ఇప్పుడు నేను కట్ చేసేస్తానులేండి. బట్ తప్పదు, కుట్టిన తర్వాత ముందే చెప్పుంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోయి ఉండేవి ఇవన్నీ. కాబట్టి ఇది వెళ్ళలేదు. ఇప్పుడు నేను దాన్ని క్లీన్ చేసి పంపించాలి. ఇప్పుడు ఇచ్చేయాలండి ఇవన్నీ డెలివరీ. అందుకని ముందు ఒకసారి షూట్ ఆఫీస్ నుంచి రాగానే ముందు షూట్ చేసేద్దామని పెట్టుకున్నాను. ఇదిగోండి, ఎలా ఉందండి, బాగున్నాయా? నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది మా సచ్చా బ్లౌజ్ అండి. ఇదిగోండి, నేను చేసిన మగ్గం వర్క్. ఇదిగోండి, బాగుందండి. ఇదిగో ఇది చీర, ఈ కలర్ పట్టు చీర వచ్చిందండి. ఇదిగోండి, కలర్ అయితే ఇది వచ్చింది. ఇది పట్టు అంచు ఇలా ఇచ్చారు అనమాట. ఇదిగోండి, ఇలా వచ్చింది అనమాట. అంచు ఇంత పెద్ద అంచు వచ్చింది. అండ్ దీనికి ఈ బ్లౌజ్ పీస్ ఈ కలర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ పీస్ ఈ కలర్ ఇచ్చేసరికి దీనికి నేను సరే ఇది ఇలా మ్యాచింగ్ ఎలా బాగుంటుంది అని చెప్పి నేను ఇదిగోండి కుందన్స్, ఇదిగోండి కుందన్స్ నేను తెచ్చాను అనమాట. ఇదిగోండి, ఈ కుందన్స్ తెచ్చాను.
ఇలాగా వర్క్ చేస్తే తనకు కాసుల వర్క్ కావాలని అడిగిందండి. నెక్ అంతా ఇలాగా ఇది ఇచ్చి నేను కాసుల వర్క్ చేశాను అనమాట నెక్కి. ఇదిగోండి అక్కడక్కడ ఇలా బుటాస్ వేసాను. కనిపిస్తోందండి, నాకు సరిగ్గా చూపించలేకపోతున్నాను మరేంటో. ఇదిగోండి ఇలా బుటాస్ వేసాను. హ్యాండ్స్కి అయితే ఇలా వేసాను అనమాట. ఇలా చాంద్బాలి వర్క్ వస్తాయి కదండి, అలాగే చాంద్బాలి వర్క్ లా వేసి ఇలాగా నేను డిజైన్ చేశాను. దీనికి చూసారా ఈ చాంద్బాలీస్కి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చానండి. మళ్ళీ హ్యాండ్కి ఇక్కడ మల్టీ కలర్ హ్యాంగింగ్స్ ఇచ్చాను అనమాట. ఇదిగోండి బాగుందండి, ఇలా అనమాట. ఇది చాలా బరువు వచ్చేసిందండి. దీనికి ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చాను అనమాట. ఇదిగోండి ఫ్రంట్ నెక్ చూసారా, ఇలా ఫ్రంట్కి ఇలా వస్తుంది అనమాట. దీనికి కూడా ఇదిగోండి హ్యాండ్స్. ఇది చాలా బాగుందండి, చూసే వాళ్ళందరికీ కూడా నచ్చింది. దీనికి నేను మళ్ళీ హ్యాంగింగ్స్ తయారు చేయాలి. అసలే బ్లౌజ్ చాలా బరువు ఉంది, మళ్ళీ దీన్ని ఎలా చేయాలిరా బాబు అని బ్లౌజ్ మళ్ళీ హ్యాంగింగ్స్ ఇస్తే మళ్ళీ బ్లౌజ్ బరువు ఎక్కిపోద్ది అని చెప్పి ఇగోండి నెట్ క్లాత్ తీసుకుని నేను ఈ హ్యాంగింగ్స్ రెడీ చేశాను అనమాట. ఇదిగోండి ఇలాగా హ్యాంగింగ్స్ నేను రెడీ చేసి పెట్టాను. ఇవి తేలిగ్గా ఉంటాయండి వెనకాతలు. ఎలా నాకు అసలు తాళ్ళు పెట్టుకుంటేనే ఇష్టం ఉండదు, బట్ ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా, వెనకాతలు వేలాడినా కూడా పెద్దగా బరువు అనిపించదు అనమాట. అయితే నా ప్రాక్టీస్ లో నేనేం చేస్తానంటే, ఇది ఒక చిన్న టిప్ అండి అందరికి, టైలర్స్ అందరికి కూడా చిన్న టిప్. ఇదిగోండి ఇది తాడు వెనకాల కొడతారు కదా, దానికి నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ తాడుకి ఇలా హుక్ లా పెట్టేస్తాను అనమాట. పెట్టేస్తే ఇవి ఏంటంటే జనరల్ గా మడతలు పెట్టేటప్పుడు అది హ్యాంగింగ్స్ అడ్డొచ్చి చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలాగా ఒక హుక్ లాగా కనిపిస్తుందండి మీకు, ఇలా హుక్ లా పెట్టేస్తాను. ఇది డిటాచబుల్ అనమాట. ఈ థ్రెడ్ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ముడేసుకోవచ్చు, ఎప్పుడు వద్దంటే అప్పుడు ఈ రెండు హ్యాంగింగ్స్ తీసి పక్కన పెట్టుకుని బ్లౌజ్ లాగా మనం పెట్టేసుకోవచ్చు. ఇది నేను మాత్రం క్రియేట్ చేసుకున్నానండి నా ఓన్ గా, అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇదిగోండి బాగుందండి బ్లౌజెస్ అన్నమాట. ఈ శారీకి నేనే టజల్స్ కూడా నేనే తయారు చేసుకున్నాను. దీనికి మ్యాచింగ్ గా ఉండటం కోసం నేను దీనికి ఇదిగోండి టజల్స్ ఇలా చేశాను అన్నమాట. ఇదిగోండి ఇలా టజల్స్ నేను ఇలా వేసాను అన్నమాట. కనిపిస్తున్నాయండి, ఇలా వేసాను అనమాట టజల్స్. చీర కలర్ గ్రీన్ కాబట్టి నేను గ్రీన్ కలర్ నెట్ క్లాత్ తోటి టజల్స్ నేను ఓన్ గా తయారు చేసుకుని దీనికి కుట్టాను అనమాట. ఇది ఒక శారీ అండి, ఇలా పేరు అనమాట. ఇప్పుడు లాస్ట్ అండి ఇది ఏంటంటే పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. యాక్చువల్ గా పెళ్లి కూతురు బ్లౌజ్ కి ఇలా వచ్చింది. పెళ్లి కూతురు చీర ఇది కనకాంబరం కలర్ అండి. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. కనకాంబరం పేస్టల్ కలర్స్ అండి, చాలా బాగున్నాయి. దీనికి ఇలా వైలెట్ కలర్ ఇచ్చారనమాట. అదే ఏంటంటారు ఇది దాని పేరు చంద్రకాంత కలర్ అంటారు కదా, అలా ఇచ్చారు. ఇదిగోండి దీనికి ఇది చీర అనమాట. దీనికి నేను ఇలాగా టజల్స్ ఇలా వేసాను చూసారా. ఇదిగోండి నేను థ్రెడ్ తో టజల్స్ ఇలా వేసాను శారీకి. శారీ చాలా బాగుంది. టజల్స్ కూడా చీర ఈ కలర్ వచ్చింది కాబట్టి టజల్స్ కూడా నేను కనకాంబరం కలరే వేసాను. ఒక రకమైన పేస్టల్ కలర్ అండి, బాగున్నాయి. టజల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట టజల్స్, బాగున్నాయి కదండి. దీనికి నేను బ్లౌజ్ ఎలాగా డిజైన్ చేశానంటే, అమ్మాయిని అడిగానండి కొన్ని డిజైన్స్, తను సెలెక్ట్ చేసుకుంది. నాట్ వర్క్ చేశాను. ఇదిగోండి నాట్ వర్క్ లో కూడా చూడండి హెవీ వర్క్ అనమాట. ఇది ఇక్కడ థ్రెడ్ పూసలు వస్తాయి, బీడ్స్ వస్తాయి, కట్ బీడ్స్ వస్తాయి. ఇక్కడేమో స్టోన్ అది వస్తుంది అనమాట, కట్ బీడ్స్ వస్తాయి. ఇది మాత్రం నాట్ వర్క్ అనమాట. ఇవి కుందన్స్, ఇది నాట్ వర్క్. ఇది మామూలుగా చాంద్బాలి వర్క్ లా వస్తుంది. ఇది నాట్ వర్క్. ఇది ఒక్కటి ఓన్లీ నెక్, బ్యాక్ నెక్. ఈ నాట్ వర్క్ బ్యాక్ నెక్ చేయడానికి నాకు 24 hours పట్టిందండి. ఎందుకంటే ఉగాది ముందు రోజు నైట్ 6:30కి నేను కూర్చున్నాను మగ్గం మీద. కూర్చుంటే నాకు ఉగాది రోజు పొద్దున పూజ అదంతా చేసుకుని చిన్న వీడియో ఉంటే చేసుకుని స్టార్ట్ చేస్తే నైట్ 6 నుంచి నేను ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య రోజు 6 o'clock కూర్చున్నాను. 6 o'clock కూర్చుంటే నైట్ 2 వరకు కూడా స్టిచ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే కొంచెం వేలేసి బాగా ఉగాది పచ్చడి అది చేసుకుని పూజ అది చేసుకున్న తర్వాత నేను 10:30 కూర్చున్నానండి. రాత్రి 12:30 అయింది. అప్పటికి ఈ బ్యాక్ నెక్ కి ఇంత
నాట్ వర్క్ వేయడానికి అయిందనమాట. కనపడుతోందండి నాట్ వర్క్ ఒక్కొక్క నాట్ వేయాలన్నమాట. చాలా కష్టమైంది నాకు, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇలా వేసాను అనమాట. హ్యాంగింగ్ హ్యాండ్స్ చాలా హెవీగా కావాలని అడిగిందండి ఆ అమ్మాయి, పెళ్లి కూతురు. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలాగా నేను హెవీ వర్క్ ఇలాగా చేశాను అనమాట. అయితే నేను వేరేలా అనుకున్నాను, బట్ ఆ అమ్మాయి ఇలాగే చేయమంది కాబట్టి ఇలాగే చేశాను. ఇదిగోండి దీనికి హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాను. సేమ్ కలర్ హ్యాంగింగ్స్ తెచ్చి, ఈ స్టోన్స్ దొరుకుతాయండి మనకి, ఇవి నేను ఓన్గా ఇవి కూడా నేను ఇలాగే వేసాను అనమాట. బాగుందండి. దీనికి ఫ్రంట్ ఇలా వస్తుంది అనమాట, ఫ్రంట్ నెక్ అండి. రౌండ్ నెక్సే పెట్టానండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మోడల్స్ బాగుంటాయి కానీ రౌండ్ నెక్ వచ్చినంత అందం రాదు. పెళ్లి కూతురు కాబట్టి ఇంకా అందంగా ఉంటది, కట్టుకుంటే బాగుంటది. ఇదిగోండి టజల్స్, ఇదిగోండి హ్యాండ్స్. ఓకే, ఇవి హ్యాండ్స్, ఇది బ్యాక్ నెక్. దీనికి మళ్ళీ చిన్న చిన్న బొటాస్ ఇచ్చాను అనమాట. యాక్చువల్గా ఇది ఎందుకు వచ్చిందంటే అండి, క్లాత్ సరిపోలేదు. చాలా పట్టు చీర అని చిన్న క్లాత్ ఇచ్చారండి. కటింగ్ అంటే ఈ మళ్ళీ మనం ఇది వేసుకోవాలి కదండి, డ్రాయింగ్ వేసుకోవాలి కదా, దీనికి దానికి అన్ని పోను, కింద చిన్న క్లాత్ తక్కువ వస్తే ఇంక దీన్నే బార్డర్ లా ఉంటది కదా అని కుట్టేశాను. దీనికి హ్యాంగింగ్స్ ఎలా వేసానంటే, అసలే బ్లౌజ్ చాలా బరువుగా ఉంది, వేరే హ్యాంగింగ్స్ కొన్ని వేస్తే మళ్ళీ ఇంకా బరువు అయిపోతుంది అని చెప్పి దీనికి ఇదిగోండి సేమ్ తనకు వేసినట్టే, ముందు చీరకు వేసినట్టే దీనికి కూడా టజల్స్ ఇగోండి ఇలా ఇచ్చాను. ఇలా పేరప్ చేసి ఇదిగోండి ఇలా పేరప్ చేసి బాగున్నాయండి. ఈ క్లాత్ తీసుకున్నాను, నెట్టెడ్ క్లాత్ తీసుకుని దీన్ని ఇలా వేసాను అనమాట. ఇది కూడా డిటాచబుల్ అండి, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇది తీసేసుకోవచ్చు. ఇవండి నేను చేసిన పనులు. ఇంకా కొబ్బరి బండం ఒకటి చేయాలి, అది కూడా చేసిన తర్వాత నేను పెడతాను. ఇది ఇంత పెళ్లి వరకు ఒప్పుకున్నానండి, అందుకని వీడియోస్ చేయలేకపోయాను. అసలు రాత్రులు పగలు నిద్ర ఉంటే ఒట్టు, బట్ నాకు కూడా అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ నేను డెలివరీ ఇచ్చాలి, రేపే పెళ్ళి అనమాట. ఇది ఎప్పుడైతే డెలివరీ ఇస్తానో నెక్స్ట్ డేనే మ్యారేజ్, కాబట్టి ఇదన్నీ చేశాను. నా వర్క్స్ అయ్యి మీకు ఎలా ఉంది, ఇది జనరల్ వ్లాగేనండి, ఏం కాదు. ఈ బాగుంటే ఇంకా నేను ఇంట్లో జనరల్ వ్లాగ్స్ చేద్దాం అని అనుకుంటున్నాను. దీనికి నేను ఎలా ఉంది ఏంటని చూడండి ఒకసారి. ఫస్ట్ టైం నా ఛానల్ అంతా చెక్ చేసేసేయండి. నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. వర్క్స్ అవి ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్స్ ఇస్తాను, నేను ఆన్లైన్ వర్క్స్ కూడా చేస్తానండి. ఇంకా నేను బ్యాంగిల్స్ అవి చేశాను, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ఆ బ్యాంగిల్స్ కూడా బ్యాంగిల్ మేకింగ్ అది కూడా చేస్తానండి నేను. అవి కూడా ఎలా చేశాను ఏంటని చెప్పేసి నేను దాన్ని కూడా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఇదేనండి మన వీడియో. మీకు అందరికీ నచ్చిందా అండి, బాగుందా, నా వర్క్స్ అవి మీకు నచ్చినాయా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.